హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు కొంచెం కొత్తగా వెరైటీగా బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. మరియు ఎగ్ బిర్యానీ కూడా ప్రిపేర్ చేశాను. అది ఎలా ప్రిపేర్ చేశానో మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్లో సపోర్ట్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకోవాలి. అది వేడైన తర్వాత అందులోకి ముందుగా బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదండి, అదైతే వేసుకున్నాను. వేసిన తర్వాత అందులోకి మసాలా దినుసులు అయితే వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి చీలికలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం పుదీనా వేసుకొని వీటిని అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, తగినంత కారం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. 1/2 కప్పు పెరుగు వేసుకొని మరొక్కసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇక్కడైతే నేను రైస్ ముందే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఎగ్స్ కూడా బాయిల్ చేసుకొని ఇలా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ ఎగ్స్ వేసుకొని అందులోకి ముందుగా ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి. వేసిన తర్వాత పైన బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ మగ్గించుకోవాలండి. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిందో ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడైతే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. 2 నిమిషాల్లో ఇలా సింపుల్గా టేస్టీగా ఇలా లంచ్ బాక్స్లోకి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నేనైతే పిల్లల కోసం అయితే ఈరోజు ఇలా ప్రిపేర్ చేశానండి. చూడండి, రైస్ కూడా పొడి పొడిలాడుతూ వచ్చింది కదా. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయింది. ఇదైతే మార్నింగ్ బ్లాగ్ అండి. మార్నింగ్ టైంలో నేను బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే ముందుగానే రైస్ కడిగి పెట్టానండి. ఇక్కడ బీరకాయలను అయితే శుభ్రంగా కడిగాను. వీటిని అయితే మంచిగా తొక్క పీల్చేసి ఇప్పుడైతే ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. పిల్లలైతే బీరకాయ కర్రీ అయితే ఇష్టపడరండి. ఇష్టపడినప్పుడు ఇలా చేసి పెట్టారనుకోండి, పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. ఇదైతే నేను మధ్యాహ్నం కోసం ప్రిపేర్ చేశానండి. మార్నింగ్ అయితే ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. ఆఫ్టర్నూన్ అయితే ఇలా బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. ఇలా బీరకాయలు అయితే మంచిగా ఇలా శుభ్రంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. బీరకాయలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే ఇంట్లో కొంచెం ఎక్కువగానే బీరకాయ కర్రీ అయితే చేస్తానండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం వెరైటీగా చేస్తానండి. పిల్లలైతే ఇంట్రెస్ట్గా తినే విధంగానే ప్రిపేర్ చేస్తానండి. చూడండి, ఈరోజైతే ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. నేనైతే వంట చేసే ముందు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాతే వంట చేస్తానండి. ఎందుకంటే మనం త్వరగా చేయాలంటే ఇక్కడ కట్ చేసుకుంటుంటే బౌల్ అయితే మాడిపోతుంది. అందుకోసమని ముందుగానే ఇలా కట్ చేసి పెట్టుకుంటానండి. ఈలోపు అయితే ఇక్కడ రైస్ అయితే ఉడికిపోయిందండి. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి. వేసిన తర్వాత అవి కొంచెం చిటపటలాడిన తర్వాత అందులోకి కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను వేసుకొని వాటిని అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఈలోపు అయితే ఇక్కడ నేను ఒక గుప్పెడు నువ్వులు అయితే వేయించుకుంటున్నానండి. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో గుప్పెడు నువ్వులు వేసుకొని వాటిని అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత వాటిని అయితే
మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేనైతే టీ పెడుతున్నానండి. ఈరోజైతే కొంచెం అల్లం టీ పెడుతున్నాను. టీలో అల్లం వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకోసమని అప్పుడప్పుడు నేను ఇలా అల్లం టీ పెడతాను. డైలీ మామూలుగా ఇలాచి పొట్టు ఉంటుంది కదండి, అది వేసి అయితే పెడతాను. ఇక్కడైతే నువ్వులైతే చల్లారినాయి. చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి తీసుకొని అందులో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వాటినైతే ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ బీరకాయ ముక్కలు అయితే మగ్గిపోయాయి. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత కారం, తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న నువ్వుల పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మంచిగా మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇక్కడ బీరకాయ కర్రీ మగ్గిన తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే టీ అయితే మరిగిపోయింది. ఇక్కడైతే బీరకాయ కర్రీ ఉడికిందో ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడ బీరకాయ కర్రీ అయితే మగ్గిపోయింది. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే సూపర్ టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ అయితే రెడీ అయింది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.